నేటి మేధావి ప్రపంచం బైబిల్ దేవుణ్ణి తప్పుపడుతూ సర్వం ఎరిగిన వాడైతే ఆ పండు తింటాడని ముందే తెలవదా? తెలిసి చెట్టు వేసి తినవద్దని తిన్నాక శిక్ష వేయడం చెప్పించడం ఎందుకు ప్రశ్నిస్తున్నారు. సహోదరా, దేవుడు తన స్వరూపమందు మనుషులను సృజించాడు, స్త్రీని గాను పురుషుని గాను. ఆయన పిల్లలు తనలాగే స్వతంత్రులై ఉండాలి అనేది ఆయన కోరిక. అలా ఉంటారో లేదో అని హృదయాలను పరీక్షించేవాడే దేవుడు. ఆదాము తింటాడని తెలుసు, తినాలనే ఆ చెట్టు వేశాడు, తిన్నాడు. అలాగే అబ్రహాము కూడా తన ఏకైక కుమారుని బలి ఇస్తాడని ముందే తెలిసినా ఆఖరి క్షణం వరకు అబ్రహామును పరీక్షించాడు. మరియు ఇశ్రాయేలు కూడా తన ఆజ్ఞలను గైకొందురో లేదో అని వారిని పరీక్షించి వారి హృదయాలలోనున్నది తెలుసుకొనుటకు 40 సంవత్సరములు అరణ్యంలో నడిపించాడు దేవుడు. ఆయన సృష్టించిన ఈ మనుషులే గొప్పవారెవరో తెలుసుకొనడానికి ఎన్నికలు పరీక్షలు పెడుతుంటే ఆయన పరీక్షించడం న్యాయం కాదా? మనకు పరీక్ష ఉన్నది, క్రీస్తు కూడా పరీక్షలో నిలిచి గెలిచాడు.